శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం రచ్చకెక్కింది. 2 రోజులుగా దువ్వాడ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కుటుంబ వివాదం రోడ్డుకెక్కిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. కుమార్తెలకు తనపై ద్వేషం నూరిపోశారని విమర్శించారు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు వస్తాయని, వాటిని 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలని చెప్పారు. రాజకీయ, వ్యాపార రంగాల్లోనూ తానే ఉండాలనే అహంకారంతో తన భార్య వాణి కుమార్తెలకు కూడా ద్వేషం నూరిపోసిందన్నారు. తనపైనే ఈర్ష్య ద్వేషాలు రగిల్చి పిల్లలు ప్రశ్నించేలా చేసిందని ఆరోపించారు. వ్యాపారం, రాజకీయాల్లో పరిస్థితులు బాగున్నప్పుడే అందులో ఆమెకు ఆధిపత్యం కావాలంటూ తనను వేధించడం మొదలుపెట్టిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. వాణి ఆమెకెప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం నేనేదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుని ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్చాను, జైల్లో ఉన్నాను, ధర్నాలు చేశాను, బంధులు చేశాను, ఉద్యమాలు చేశాను. ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను. రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, పిఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి. ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు, అది నాకుండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ జరిగింది. ఏడాది తర్వాత నుంచే 94 అయింది, 96 నుంచే స్టార్ట్ అయిపోయింది. నువ్వు యాక్టివ్గా ఉండకూడదు, నేను ఉండాలా, నువ్వు పని చేయి, కానీ నేను పోటీ చేయాలా. ఏంటి విచిత్రం అనుకున్నాను. చిన్న వయసు, ఆ టైంలో నాకు అర్థం కాలేదు. కొన్నాళ్ళకి అర్థమైంది. ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువ్వాడవాణి. భార్య అని చెప్పుకునే దువ్వాడ 25 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో అవహేళనలు, అవమానాలు పడ్డానని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తన తల్లిని అనరాని మాటలతో వాణి వేధించిందని చెప్పారు. చివరికి తన టికెట్ తో పాటు తన సంపాదన కూడా వదులుకున్నానని చెప్పారు. తన భార్య వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ఉండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. తన ప్రాణానికి ఏం జరిగినా అచ్చెన్నాయుడుదే బాధ్యత అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఎందుకు సిఐ గారికి ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు అక్కడే ఉండదు. ఏంటి ఫోన్ వచ్చింది, దమ్ము ఉంటే ఈవిడ కొంచెం బలం ఏంటి, వైసీపీ కదా, జగన్ పార్టీ కదా. నాకు ఏసీఎల్ లోపల, ఆయనకి ఏసీఎల్ లోపల, కానీ నాకు లోపల వేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వస్తారు ఈ కాంపౌండ్ ఆ చుట్టుపక్కల రాత్రి ఏ టైంలో చూసినా అన్ని కెమెరాస్ నా పని చేస్తుంటే కెమెరాస్ మొత్తం రికార్డ్. ఎంతమంది తెలుగుదేశం నా గుమ్మ దగ్గరికి నాకు తెలిసి టీడీపీ గారు రాలా, నాతో మాట్లాడడం కూడా ఏమి మాట్లాడు. మరి అది ఎందుకు వస్తున్నారు అంటే మీరు మద్దతు సపోర్ట్ ఇవన్నీ ఎవిడెన్సెస్ కావాలా. ఆమెకి ఎలా సపోర్ట్ వస్తుంది? వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి పార్టీకి చెందిన ఆవిడైతే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎలా మద్దతు వస్తుంది? ఎవిడెన్స్ కాదా? ఇంకా చూస్తారు మీరు, అచ్చెన్నాయుడు సపోర్ట్ ఇంకా చూస్తారు. నేను ఇప్పుడు ఎందుకు అచ్చెన్నాయుడు చెప్తాను, ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతున్నా. దువ్వాడ ప్రొడక్షన్స్ ప్రస్తుతం ఏపీలో సూపర్ హిట్ క్రైమ్ కథ చిత్రం. దీనిని లవ్వానాలో కొవ్వానాలో తెలియడం లేదు జనాలకు. ఇలాంటివి సినిమాల్లో తరచు చూస్తాం. మన చుట్టుపక్కల కూడా తారసపడే సన్నివేశాలే. సిక్కోలు జిల్లాలో టెక్కేలు వేదికగా జరుగుతున్న ఈ కథ రిలీజ్ అయినప్పటి నుంచి ఒకటే హాట్ టాపిక్. ఆమెమో భర్త కావాలి అంటుంది, కూతురేమో నాన్న కావాలి అని రోడ్డెక్కుతుంది. ఇదేంటని జనాలు ఆశ్చర్యపోతున్న తరుణంలో మీడియా ముందుకు ప్రత్యక్షమయ్యారు దివ్వెల మాధురి. దివ్వెల మాధురి ట్యాగ్ లైన్ ఆయన కావాలి. అది మామూలు స్వరంలో కాదు, సౌండ్ పెంచారు మాధురి. ప్రస్తుతం ఈ సౌండే తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ గా మారిపోయింది. నా తల్లి నీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలా. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది, తలుపులేసేసింది ఈ వాణి. బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పు నా కొడుక్కి అంటే
ఇంకొక మత్తి ద్వారా కౌరు పెడితే కిందకు వచ్చి అమ్మను కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికో తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను. మా అమ్మకు ఒంట్లో బాగాలేకపోయినా ఈ రోజు వరకు కూడా నేను పలాస కూడా వెళ్ళను ఎక్కువ. ఎందుకు వెళ్ళను తెలుసా? ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం 10 రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు. తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్ లో, ఘోరమైన టార్చర్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది. దువ్వాడ శ్రీనివాస్ అంటే అందరినీ ఎదిరిస్తాడే, అందరినీ ప్రశ్నిస్తాడే, అందరినీ నిక్కచ్చిగా మాట్లాడతాడే. మరి ఇదేంటి చరిత్రను వినేవాళ్ళు కనిపించవచ్చు. ఏం చేస్తాను? కుటుంబ సంబంధాలు. మా అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేశాను, మా అమ్మ ఇంటికి రావటం మానేసింది, రాదు. 30 ఏళ్లలో 5 నిమిషాలు కూడా వచ్చి కూర్చోలేదు. కారణాలేంటి? ఇలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు. నా తమ్ముళ్ళు ఎప్పుడైనా వస్తారా? వాళ్ళకి ఇష్టానుసారం తిడతారు. నాకు జీవితం ఇచ్చినా జన్మనిచ్చినా నా తల్లిని తిడితే భరించాను, సోదరులు రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను. నీవు నా పదవులు కావాలి, నీకు ఉండడానికి వీలేదు, నాకే కావాలంటే భరించాను. నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను. ఆఖరికి ఈరోజు రోడ్డుకి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను. ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది. నా తప్పు ఏంటో నాకు అర్థం కాల. ఇంటికి తాళం వేశారు. ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను, నాకు ఒకటి అనిపించింది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను. ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద. నేనప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేదు, పనివాళ్ళ మీద ఆధారపడి బ్రతికే. కానీ ఈరోజు అన్నీ వదులుకొని, టిక్కెట్ని నీకే వదిలి, నా సంపాదన నీకే వదిలి, అన్నీ వదిలిన తర్వాత నేనేం తప్పు చేశానని, నాకెందుకు ఈ శిక్ష విధించారు, నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం, నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారే. మొన్న రాత్రి ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశానో, అనౌన్స్ చేసిన 3వ రోజు నుంచి నాకింటికి గడపకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటికి తాళాలు వేసేసినారు. ఆ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. తనే నిన్న మీడియాలో చెప్పింది, ఇంటికి తాళం వేశాను, ఇంటికి తాళం వేశారు. దువ్వాడ శ్రీనివాస్గా, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి? నా ఇంటికి తాళం వేస్తే తాళం విరగ్గొట్టుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు, తలుపులు తోసుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు. కానీ 25-30 సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు, అవమానాలు, నా తల్లిని తిట్టడం, నా తల్లి 78 సంవత్సరాల వయసు, అనరాని మాటలు, వాడలేని భాషతో నా తల్లిని దూషించడం. ఎన్నికలకు ముందు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలం మీద ఒక గృహాన్ని కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు 8-9 నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. కానీ దీనికి ముందు ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది. నా ఆస్తులు ఇప్పుడు రాస్తారా లేదా? ప్రెస్ మీట్ పెట్టమంటారా? లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా? లేదా మీడియాకి చెప్పమంటారా? ప్రజలకు చెప్పమంటారా? అని నన్ను, ఈ పార్టీ అబ్జర్వర్స్ ని టార్చర్ 24లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు. ఆ టికెట్ అనౌన్స్మెంట్ తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని, అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీని చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానానికి. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. నా 25 సంవత్సరాల కష్టం, నేనైతే ఏంటి, ఆమె అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదని. నాకు అలా లేదు, నేనంత స్వార్థంగా ఆలోచించలేదు. ఎవరైతే ఏమైంది, కానీ అనుకున్నాను, జగన్ అన్నకు నచ్చ చెప్పాను, అన్న మరి నేను పోటీ చేయను, ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్నాను. అన్న ఒక దశలో లేదు సీను నువ్వే చెయ్యాలి అన్నారు. అన్న నా మాట తప్పైతే క్షమించండి అన్న, నా కుటుంబ వ్యవహారం రోడ్డుకి ఎక్కేస్తుందన్న, ఇబ్బంది ఎక్కువ అవుతుందన్న, గతంలో నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు నాకు 2019 సంవత్సరంలో, ఆ రోజు సొంత కుటుంబ సభ్యులనే నా మీదకి పోటీకి పంపిందన్న, మరికొంతమందిని ఉసుగొల్పి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనుభవిస్తున్నానన్న. వద్దన్నా, ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది,
తనే పోటీ చేస్తారదన్నా నేను సహకరిస్తానన్నా అని జగన్ నాకు నచ్చజెప్పి టికెట్ రూపంలో నీకు వదిలేనే. నేను సంపాదించిన వ్యాపారాలు, నాది గ్రానైట్ వ్యాపారం, నేటికి 25 సంవత్సరాలుగా గ్రానైట్, ఇప్పుడు కూడా గ్రానైట్. ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షికి చెప్తున్నాను, ఆత్మ సాక్షికి చెప్తున్నాను, ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తన చేతిలోనే పెట్టేవాడిని. కాదంటే అడగండి, ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టాను. నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో షికారులకో లేదా ఏదే దేశ విదేశాలు తిరగటానికో నేను ఆ డబ్బులు వృధా చేయలే. జల్సాలకి షికార్లకి నేను వృధా చేయలే. ఆమె చేతుల్లోనే డబ్బులు పెట్టాను. డబ్బు పెట్టడమే నాకు తెలుసు తప్ప లెక్క అడగడం కూడా నాకు తెలియదు. ఏనాడు కూడా ఆ డబ్బులు ఏమైనా అవేమైనా ఇవేమైనా నేను ఎప్పుడు అడగల. అంటే ఆమెకు ఆ గౌరవం, హోదా, ఆ స్థితిని నేను ఎప్పుడు ప్రశ్నించలా. నా కష్టాన్ని నేనే పడ్డాను. ఇది డబ్బు ఉన్నప్పుడు, వ్యాపారాలు డౌన్ అయినప్పుడు, లేనప్పుడు కూడా అలాగే చూశాను. విచ్చలవిడిగా ఎప్పుడు పనిలో ఉండలేదే. జోదం ఆడనే పేక తెలియదు నాకు. మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే. మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి? రాజకీయం పిచ్చి, వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి. ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థ ఈరోజు సర్వనాశనం అయిపోయింది. భర్త కూలివాడైనా భర్తని ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకొని వెళ్ళే స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతో మంది కుటుంబాలను కలిపాను, ఎంతో మంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాను, ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను. కానీ నా కుటుంబం ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, ఆలోచించుకోలేక, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను. ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు. ఎక్కడైనా కుటుంబంలో భార్య ప్రశ్నించవచ్చు, పిల్లలు దువ్వాడ ప్రొడక్షన్స్ ప్రస్తుతం ఏపీలో సూపర్ హిట్ క్రైమ్ కథ చిత్రంలా తయారైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. దువ్వాడ ప్రొడక్షన్స్ ప్రస్తుతం ఏపీలో సూపర్ హిట్ క్రైమ్ కథ చిత్రం. దీనిని లవ్వు అనాలో కొవ్వు అనాలో తెలియడం లేదు జనాలకు. ఇలాంటివి సినిమాల్లో తరచు చూస్తాం. మన చుట్టుపక్కల కూడా తారసపడే సన్నివేశాలే. సిక్కోలు జిల్లాలో టెక్కెలి వేదికగా జరుగుతున్న ఈ కథ రిలీజ్ అయినప్పటి నుంచి ఒకటే హాట్ టాపిక్. ఆమెమో భర్త కావాలి అంటుంది, కూతురేమో నాన్న కావాలి అని రోడ్డెక్కింది. ఇదేంటని జనాలు ఆశ్చర్యపోతున్న తరుణంలో మీడియా ముందుకు ప్రత్యక్షమయ్యారు దివ్వెల మాధురి. దివ్వెల మాధురి ట్యాగ్ లైన్ ఆయన కావాలి. అది మామూలు స్వరంతో కాదు, సౌండ్ పెంచారు మాధురి. ప్రస్తుతం ఈ సౌండే తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ గా మారిపోయింది. ఒక సినిమాకు కావలసినంత ముడి సరుకు ఇందులో ఉంది. వెనుక ఎవరున్నారో ఏమో, 2 మహిళలు, ఒక కుమార్తె రోడ్డెక్కి పండిస్తున్న ఈ F2 2 రోజులుగా ఏపీని షేక్ చేస్తుంది. ఇందులో సెంటర్ పాయింట్ దువ్వాడ శ్రీనివాస్. ఏదో రోడ్డున పోయే దానయ్య కాదు. మొన్నటి వరకు రాష్ట్రంలో 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీలో ఎమ్మెల్సీ. అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కెలిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో చేతిలో అధికారం ఉందన్న ధైర్యమో ఏమో టీడీపీ జనసేనలపై తాచుపాములా లేచేవారు దువ్వాడ. ఆ బాడీ లాంగ్వేజ్ తో రాష్ట్రమంతా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు అదే దువ్వాడ చుట్టూ ముసురు పట్టుకుంది. ఇక ఆ ముసురులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఈ ఎమ్మెల్సీ.
ఒకవైపు భార్య వాణి, కుమార్తెలు, ఇంకోవైపు మాధురి. ఎవరి వాదన వారిదే, ఎవరి గోల వారిదే. చెడుగుడు ఆడిస్తున్నారు. ఇక జనాలకు కావలసినంత వినోదం పంచుతున్నారు. నా కుటుంబమే తనపై దాడి చేస్తుందన్నది దువ్వాడ శ్రీనివాస్ మాట. హైడ్రామా మధ్య నలిగిపోతున్నాననేది మరో ముక్తాయింపు. అంతేకాదు, తన భార్య అని చెప్పుకునే దువ్వాడ వానికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువగా ఉందని విమర్శించారు. తమ 30 ఏళ్ల కుటుంబ జీవితాన్ని మీడియాకు వెల్లడించారు. ఒక కూతురుకు పెళ్లి చేశానని తెలిపారు. మరో కూతురికి పెళ్లి చేయాల్సి ఉందన్నారు. తనకెలాంటి దురలవాట్లు లేవన్నారు. ఇక రాజకీయాలు, వ్యాపారాలు తనకు రావాలన్న అహంకారం వానికి ఉందని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలన్నారు శ్రీనివాస్. దువ్వాడ వాణి పోటీ చేస్తానంటే జగన్ను ఒప్పించి ఇన్ఛార్జిగా ప్రకటించాల్సి వచ్చిందని అన్నారు. తన గ్రైనేట్ వ్యాపారంలో ఎంత డబ్బు వస్తే అంత డబ్బుని భార్య వానికే ఇచ్చినట్టు చెప్పారు. డబ్బు ఇవ్వడమే తప్ప ఏనాడు లెక్క అడగలేదన్నారు శ్రీనివాస్. ఇక దువ్వాడ ప్రొడక్షన్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు. వాసు, ఇంకా ఇప్పుడు దాకా మనం దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిందంత విన్నాము. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ మీడియా ముందుకు వచ్చి కుటుంబ వివాదం ఇప్పుడు రాజకీయంగా టర్న్ తీసుకునే విధంగా చేశారు. మొత్తం వ్యవహారం అంతా కూడా అచ్చెన్నాయుడు వెనక నుండి తన భార్యను నడిపిస్తున్నారని చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. గడిచిన ఎన్నికల్లో తనను ఓడించడానికి టీడీపీతో వాణి చేతులు కలిపిందని కూడా ఆరోపణ చేశారు. వెనక నుండి మొత్తం 3 రోజుల పాటు జరుగుతున్నట్టు వివాదం అంతా కూడా తన కుటుంబ సభ్యులను ఉసుగొలిపి తనపై రెచ్చగొడుతున్నారని కూడా అచ్చెన్నాయుడు మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనకు భారీగా వాణి అనర్హులని, అందుకే ఆమెకి డైవర్స్ కూడా ఇవ్వడానికి నిర్ణయించాలని కూడా బాంబు వేయించారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబం సంబంధించి వివాదాలు పడుతున్నప్పుడు తాను బయట పెట్టలేదని కూడా చెప్తున్నారు. దాదాపు 25 సంవత్సరాల నుండి తాను యాక్టివ్ గా రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా కుటుంబ పరంగా కూడా చాలా విఫలమయ్యాయని చెప్తున్నాడు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చాలా వివాదాలు పడుతున్నాం, ఇవన్నీ కూడా చెప్పుకునే విధంగా బయటకు రాని విధంగా ఇంతవరకు కూడా నేను నోరెప్పలేదు, కేవలం రాజకీయ పరంగానే నడుపుకొచ్చానని చెప్తున్నారు ఆయన. తన కుటుంబ సభ్యులే, సాక్షాత్తు తన భార్య, కుమార్తెలే తనపై దాడి చేసే పరిస్థితి వచ్చిందని, తన కుమార్తెలు కూడా వేరే విధంగా తనపై రెచ్చగొట్టి భార్య ఈ విధంగా చేస్తుందని చెప్తున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మొత్తం వాణి రాజకీయ కాంక్షతో, ధనాకాంక్షతో ఈ విధంగా చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. అతను దాదాపు 30 సంవత్సరాలుగా కూడా నరకం చూస్తున్నాను, ఈ విధంగా మ్యారేజ్ చేసుకుని ఇబ్బంది పడుతున్నాను, అందుకే ఇవ్వడానికి నిర్ణయించుకున్నానని చెప్తున్నారు ఆయన. ఇదంతా కూడా మొత్తం గత 2 రోజులుగా కూడా ఇవాళ 3వ రోజు, మొత్తం 3 రోజులుగా ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా సరే దువ్వాడకు సంబంధించినట్టే, దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినట్టే కుటుంబ విషయాల మీదే మొత్తం కూడా చర్చ జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు మొత్తం కూడా రోడ్డెక్కే కనుక తాను కూడా ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన పని వస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే ఈ రోజు మీరు అన్నట్లుగానే అటు ఏదైతే దువ్వాడ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా తన భార్య, కుమార్తెలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ మరోపక్క ఇటు కుటుంబ విషయాలే కాకుండా అటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా లాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఇప్పుడు అదే పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. అచ్చెన్నాయుడు టెక్కలే నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఇప్పుడు కీలకమైన అధికారంలో చాలా కీలకమైన వ్యక్తి. ఆయన వెనకుండి, అంటే గతంలో ఉన్నటువంటి వీళ్ళ మధ్య కక్షల కారణంగానే వెనకుండి ఇదంతా కూడా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు అయితే వైసీపీ వాళ్ళు కూడా ఆరోపించేది దువ్వాడపై గతంలో ఉన్నటువంటి పాత కేసులను తొవ్వి ఆయన మీద యాక్షన్ తీసుకునేందుకు ఇదంతా కూడా డ్రామా నడుస్తుంది. కేవలం కావాలనే తన భార్యని రెచ్చగొట్టి, వాణిని రెచ్చగొట్టి ఈ విధంగా అచ్చెన్నాయుడు వర్గం అయితే, టీడీపీ అయితే ఈ విధంగా చేస్తుందని ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంతవరకు దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఎవరో దీని మీద స్పందించిన పరిస్థితి లేదు. ఇరువురు కూడా, దువ్వాడ శ్రీనివాసు ఆయన భార్య కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నప్పుడు కూడా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు, ఎవరు కూడా మెరమీ చర్యలు కూడా తీసుకోలేదు. అంటే దీని వెనక మొత్తం కూడా ప్రభుత్వం ఉంది, అచ్చెన్నాయుడు ఉన్నాడు అని ఆరోపించారు. మరి ఇంతవరకు అచ్చెన్నాయుడు కానీ లేకపోతే టీడీపీ నుంచి కానీ ఎవరు స్పందించలేదు. అదేవిధంగా వైసీపీ నుంచి కూడా నాయకులు ఎవరు కూడా ఈ వ్యవహారంపై ఎవరు కూడా పొలిటికల్ స్పందించినప్పుడు కూడా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించిన ఆరోపణ మేరకు మరి అచ్చెన్నాయుడు ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే వైసీపీ ఆరోపిస్తున్నారు నిజంగా గతంలో
దువ్వాడ శ్రీనివాస్ మీద ఉన్న కేసులు, లేకపోతే ఇవాళ వాణి మీద దాడి చేయడానికి ప్రయత్నించిన దాని కేసులు ఇవన్నీ కూడా పెట్టి ఏమైనా చర్యలు తీసుకుంటారో కూడా ఆలోచించాలని పరిస్థితి వస్తుంది. అందుకనే దువ్వాడ శ్రీనివాస్ ముందు జాగ్రత్తగానే అచ్చెన్నాయుడు ఇదంతా చేయించుకున్నాడు, తన మీద కక్ష తీర్చుకుని చేస్తున్నారు చెప్తున్నారు. ఒక అడుగు ముందుకేసి తనను లేకుండా, భౌతికంగా లేకుండా చేసేందుకు కుట్రపడుతున్నారు. టీడీపీ వాళ్ళు నా ఇంటి ముందు పహారా కాస్తున్నారు, కాపలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా తన భార్యను అడ్డు పెట్టుకుని వీళ్ళందరూ కూడా దాడి చేసేందుకు చూస్తున్నారని కూడా ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదని ఉదయం నుంచి కూడా ఆయన అదే చెప్తున్నాడు. మరి ఇంతవరకు అటు పార్టీ పరంగా ఎవరో స్పందించినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం దీన్ని రాజకీయంగా మలిచారని చెప్పొచ్చు. సునీత, ఎస్ వాసు, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ దీన్ని రాజకీయంగా మలిచారు, కానీ ఈ అంశంలో ప్రత్యేకించి కూడా ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు పేరు రావడం ఒక ఎత్తు అని చెప్పాలి. అయితే అచ్చెన్నాయుడు అనుచరులైన దీనిపైన స్పందిస్తున్నారా? అసలు అచ్చెన్నాయుడు అనుచరులు ఏమనుకుంటున్నారు ఈ సంఘటన పైన? ఎక్కడో బహిరంగ రహస్యం. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గురించి ఆ దుర్దుడుగు స్వభావం, అందరి మీద ఒంటికాలపై లేవడం, కేసులు, గొడవలు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందులో టెక్కల్లో మరీను ఆయన గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఆయనపై ఈ విధానమైన కేసులు సొంత వాళ్ళు కూడా పట్టించుకోరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా అతను దువ్వాడ శ్రీనివాస్ గురించి మేము మాట్లాడేది లేదు, ఆయన గురించి అందరికీ తెలుసు, బహిరంగంగా తెలుసు. నియోజకవర్గంలోనే కాదు, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా దువ్వాడ శ్రీనివాస్ గురించి తెలుసు. ఆయన గురించి పోలీసులు చట్టం ఏం చేయాలో చేస్తుంది తప్ప మేము ఆ విషయం కలగజేసుకోమని చెప్తున్నారు. అందువల్లనే అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు, లేదా అచ్చెన్నాయుడు చెప్పిన దాని మేరకు టీడీపీ వాళ్ళు కూడా దీని మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు, స్పందించట్లేదు, విమర్శ కూడా చేయట్లేదు. అలానే వైసీపీ కూడా సమర్థించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే బహిరంగంగా దువ్వాడ శ్రీనివాస్ తాను పెళ్లి చేసుకోబోతున్నానని ఒక మహిళ బహిరంగంగా వచ్చి స్వయం భార్య బిడ్డలను పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా ఒక విధంగా దువ్వాడ శ్రీనివాస్ కి మైనస్ గానే చెప్పాలి. ప్రజలు, టెక్కల ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ వైఖరి పట్ల. ఇంత బహిరంగంగా ఇంత ఇలా చేయడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల పార్టీ పరంగా కానీ, టీడీపీ కానీ, ప్రభుత్వం కానీ ఇంతవరకు దీని మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, పోలీసులు కూడా స్పందించలేదు. సునీత, ఇప్పుడు వాసు మరోపక్క చూసుకున్నట్లయితే ఈ సంఘటన పైన అటు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే దువ్వాడ శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్ ఫేమస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆయన దగ్గర అధికారం ఉంది కాబట్టి అటు వైసీపీ అటు టీడీపీ అదేవిధంగా జన సైనికులపై ఎక్కువగా తాచుపాములో ఎగిసిపడేవారు దువ్వాడ. మరి అలాంటిది ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ విషయంలో వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయో, ఎందుకు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు? గతంలో మనం చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కానీ, లేకపోతే చంద్రబాబు గురించి కానీ చాలా హీనంగా, అంటే ఏ రాజకీయ నాయకుడు అంత హీనంగా మాట్లాడరనే విమర్శ కూడా వచ్చినాయి. అంత దారుణంగా మాట్లాడేవారు పెళ్లిళ్ళ గురించి. మరి ఇప్పుడు జన సైనికులు బహిరంగంగా స్పందించినప్పుడు కూడా మరి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు పరిశీలించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారికంగా ఎవరు కూడా పార్టీ పరంగా కూటమి పార్టీలు కానీ లేకపోతే ఎవరు స్పందించినప్పుడు కూడా పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరి మీద కేసు కట్టినా మళ్ళీ ఎటువంటి వివాదం వస్తుందని పోలీసులు అయితే ఇరు వర్గాలపై కేసు కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వాణి రాత్రి మొత్తం చూడొచ్చు, మనం సభ్యులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ కూడా వాణిపై కర్రతో రాడ్డుతో దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులే ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నారు. ఇవన్నీ కూడా పరిశీలించిన మీదట ఇరు వర్గాలపై కేసులు కట్టి చర్య తీసుకునే అవకాశం ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మీద గతంలో ఉన్న కేసులు కూడా వెలుగులోకి తెచ్చి దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయొచ్చు, దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవచ్చని ఆ దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు అయితే బయట వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో, పోలీసులు ఏం చేస్తారో, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సింది. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, పంపించండి దాన్ని, పంపించండి, ఎస్ఐ గారు పంపించండి ఫస్ట్.